ఈరోజు మనము బౌద్ధ విద్యా విధానము, చార్వాక విద్యా విధానము, జైన మత విద్యా విధానానికి సంబంధించిన అంశాలను మనము నేర్చుకుందాం. మొదటగా మనము చార్వాక విద్యా విధానం గురించి అవగాహన చేసుకుందాం. చార్వాక విద్యా విధానం. చార్వాక విద్యా విధానంలో దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీనిని మనము లోకాయుతవాదం అంటారు. లోకాయుతవాదం అంటే భౌతిక ప్రపంచం ద్వారా పొందిన మానసిక భావన మారుతూ ఉంటుంది అనేటువంటి వీరి యొక్క ఆలోచన. భౌతిక ప్రపంచం ద్వారా పొందిన మానసిక భావన మారుతూ ఉంటుంది. మానసిక భావన మారుతుంది అని వీళ్ళు నమ్ముతారు. మానవునికి తిరిగి పునర్జన్మ ఉండదు అనే విద్యా విధానం చార్వాక విద్యా విధానం. మానవునికి తిరిగి పునర్జన్మ ఉండదు అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని, వీళ్ళు పునర్జన్మని నమ్మరు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. పునర్జన్మను నమ్మరు. వీరి ప్రధానమైనటువంటి వాదన అంటే హేతువాదము టైపు మనం అవగాహన చేసుకోవాలి అని అంటే హేతువాదము టైపు. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానమే, జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి జ్ఞానమే సత్యమైనది అని నమ్ముతారు. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానమే సత్యం. 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మనం గ్రహిస్తామో అది మాత్రమే సత్యము అనేటువంటి విద్యా విధానము చార్వాక విద్యా విధానంలో మనము చూడవచ్చు. రెండవ అంశంగా మనం చూస్తే జైన మత విద్య. జైన మత విద్య. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడిగా మనం చెప్పవచ్చు. వర్ధమాన మహావీరుడు. ఈ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము త్రిరత్నాలను నేర్పించడం. ప్రధానమైనటువంటి ఉద్దేశం త్రిరత్నాలను నేర్పించడం. ఈ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ప్రధానమైన లక్ష్యాలుగా చూస్తే సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం లేదా దృష్టి అని కూడా అంటారు. రెండవది వచ్చేసి సమ్యక్ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం. మూడవది సమ్యక్ ప్రవర్తన. ఈ 3 ప్రధానమైనటువంటి లక్ష్యాలు మనము జైన మత విద్యలో మనము చూడవచ్చు. అదేవిధంగా జైన మత విద్యా విధానంలో బోధనా పద్ధతులు. జైన మత విద్యా విధానంలో బోధనా పద్ధతులు. 1 ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి. రెండవదిగా చూస్తే చర్చ పద్ధతి. చర్చ పద్ధతి. ఇక్కడ ఉపాధ్యాయుడి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటయ్యా అంటే ఈ విద్యా విధానంలో త్రిరత్నాలు విద్యార్థులకు బోధించడం. త్రిరత్నాలను విద్యార్థులకు బోధించడం. ఏమిటా త్రిరత్నాలు? విద్యార్థుల్లో సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన వారిలో నేర్పించడం. మూడవదిగా మనం చూస్తే బౌద్ధ విద్య. బౌద్ధ విద్య.
ఈ బౌద్ధ విద్యా విధానాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే బౌద్ధ విద్యా కాలం, బౌద్ధ విద్యా విధానము నాటి కాలం ఏ సమయంలో లేదా ఏ టైంలో ఈ బౌద్ధ విద్యా విధానం అమల్లో ఉండేది అని మనం చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 2వ శతాబ్ద కాలం, 2వ శతాబ్ద కాలాన్ని మనము బౌద్ధ విద్యా కాలంగా మనము చెప్పవచ్చు. బౌద్ధ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? బౌద్ధ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే దుఃఖము నుండి విముక్తి పొందడం. ఈ విద్యా విధానం యొక్క ఉద్దేశం దుఃఖం నుండి విముక్తి. మనం వేదకాలము నాటి విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏం చూసాము? మోక్ష సాధన. ఇక్కడ వచ్చేసి దుఃఖము నుండి విముక్తి. ఎందుకు వాళ్ళు మోక్ష సాధనని నమ్మట్లేదు? చార్వాక సిద్ధాంతం కానీ, జైన మత సిద్ధాంతం కానీ, బౌద్ధ సిద్ధాంతం కానీ దాదాపు సిమిలర్ కైండ్ ఆఫ్ బిలీఫ్ వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళు పునర్జన్మని నమ్మలేదు కాబట్టి అక్కడ మనకి మోక్ష సాధన అనేటువంటి అంశం ప్రస్తావనకి రాలేదు. సో బౌద్ధ విద్యా విధానం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది? దుఃఖము నుండి విముక్తి పొందడము. సో దీని యొక్క అంశాన్ని మనం చూడొచ్చు వాటి యొక్క లక్ష్యాలని అవగాహన చేసుకోవడం ద్వారా. లక్ష్యాలు ఈ బౌద్ధ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మనం చూస్తే సర్వం దుఃఖమయం, సర్వం దుఃఖమయం, దుఃఖానికి హేతువు ఉంటుంది, దుఃఖాన్ని త్యజించవచ్చు, దుఃఖాన్ని త్యజించవచ్చు, దుఃఖాన్ని త్యజించే మార్గాలు వెతకడం, మార్గాలు వెతకడం. ఇవి కొన్ని ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే బౌద్ధ జైన మతాల ఆవిర్భవించిన కాలంలో అమల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్నే బౌద్ధ జైన మత కాలము నాటి విద్యా విధానంగా కూడా మనం చెప్పవచ్చు. అందుకే మనం ఈ మూడిటి విషయాల్ని మనము విడివిడిగా నేర్చుకుంటున్నాం. సో బౌద్ధ మతము జైన మతము కాలంలో అమల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని బౌద్ధ జైన మత కాలము నాటి విద్యా విధానంగా మనము చెప్పవచ్చు. ఈ బౌద్ధ మత కాలము నాటి విద్యా విధానంలో విద్యా అభ్యాస కార్యక్రమము ఎలా ప్రారంభించబడుతుంది? బౌద్ధ జైన మత కాలము నాటి విద్యా అభ్యాస కాలము ఎలా ప్రారంభించబడుతుంది? దాన్ని మనం విద్యార్థి దశ అనొచ్చు. విద్యార్థి దశ విద్యాభ్యాస కార్యక్రమం విద్యార్థి దశలో ఎలా ప్రారంభించబడుతుందంటే బౌద్ధ కాలంలో విద్యార్థి దశ ప్రారంభమయ్యే వయసు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల కాలంలో విద్యాభ్యాస కార్యక్రమం వీరికి ప్రారంభించబడుతుంది. మనం వేదకాలంలో చూసినట్టుగానే ఇక్కడ కూడా విద్యాభ్యాస కార్యక్రమం అనేటువంటిది పబ్బజ అనేటువంటి ఉత్సవం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో విద్య పూర్తి చేయడానికి పట్టే కాలము 12 సంవత్సరాలు. ప్రాథమిక దశలో ఈ విద్యా అభ్యాస కార్యక్రమం పూర్తి చేయడానికి 12 సంవత్సరాల సమయంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ 12 సంవత్సరాల విద్య అనంతరం అంటే ఆనాటికి ఆ విద్యార్థికి 20 సంవత్సరాల వయసు వస్తుంది. ఈ 20 సంవత్సరాల వయసు అనంతరము ఒకవేళ ఆ విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్ళాలనుకుంటే, పై చదువులకు వెళ్ళాలనుకుంటే ఉపసంపద లేదా ఉపసదస్సు
సదస్సు అనేటువంటి అంశం ద్వారా కూడా విద్యా అభ్యాస కార్యక్రమాన్ని వారు పై తరగతులకి నిర్వహిస్తారు. అంటే మనం ఎలా చెప్పొచ్చు, 20 సంవత్సరాల వయసులో ఉన్నత విద్యలో చేరేటప్పుడు జరిపే పండుగనే ఉపసంపద అంటారు. బౌద్ధ కాలంలో విద్య లభించిన వర్ణ వ్యవస్థ శూద్రులు. మనం వేదకాలానికి కాంట్రాస్ట్గా మనం చూస్తే వేదకాలంలో 4 వర్ణాలలో అగ్రవర్ణాలుగా చలామణి అయిన వాళ్ళకు మాత్రమే విద్య అందించబడేది, శూద్రులకు విద్య అందించబడలేదు. కానీ బౌద్ధ మత కాలం నాటికి వచ్చేసరికి బ్రాహ్మణ విద్యా వ్యవస్థకి బౌద్ధ విద్యా వ్యవస్థకి చాలా కాంట్రాస్ట్ విషయాలు మనం కులంకషంగా అధ్యయనము చేయవచ్చు. బ్రాహ్మణ విద్యా వ్యవస్థ వచ్చేసి 3 వర్ణాల వారికి మాత్రమే విద్యను అభ్యసించేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. సంస్కృత భాషను మాత్రమే విద్యని బోధనా భాషగా విద్యలో సూచించారు. కానీ ఇక్కడ బౌద్ధ మతం నాటికి వచ్చేసరికి విద్యలో ఎటువంటి వ్యత్యాసాలు ఏ వర్ణాల వారికి ఇవ్వలేదు. అదేవిధంగా బోధనా భాషలో కూడా లోకల్ భాష పాళీ భాషని వాళ్ళు బోధనా అభ్యాస భాషగా కూడా మార్పులు తీసుకురావడం అనేది జరిగినది. అంటే ఆనాడు బౌద్ధ విద్యా విధానం అనేది ఒక రాడికల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని కొంత బ్రేక్ చేస్తూ రాడికల్గా ఆలోచన చేస్తూ ఆనాటి సమాజంలో ఒక చైతన్యపూరితమైనటువంటి విద్యా విధానాన్ని బౌద్ధ కాలం నాటి విద్యా విధానము తీసుకొని రావడం జరిగింది. అయితే బౌద్ధ మత కాలము నాటి విద్యా సంస్థలుగా వీరాజిల్లినటువంటి అంశాలు ఏమిటి అనే దాన్ని మనం చూద్దాం. ఆనాటి విద్యా అంశాలుగా మనం చూస్తే బౌద్ధ కాలం నాటి విద్య ఆశ్రమాలలో నిర్వహించేవారు. ఈ యొక్క విద్యా ఆశ్రమాలుగా విరాజిల్లినటువంటి అంశాలుగా మనం చూస్తే విహారాలు, విరామాలు, మఠాలు బౌద్ధ క్షేత్రాలుగా ఉండేవి.